హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము జూలై నెలలో అమలు చేయబోతున్నటువంటి పథకాల గురించి మీకు వివరంగా ఈ వీడియోలో అయితే చెప్తాను. ముఖ్యంగా జూలై నెలలో కొత్త పెన్షన్లు ఉన్నాయి. తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులను విడుదల చేయబోతుంది. అలానే ఉపాధి హామీ పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ప్రజెంట్ సర్వే అనేది జరుగుతుంది కదా, అంటే ఓట్ల యొక్క వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. మీ ఓటుకు సంబంధించి ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే మీకు జూలై నెలలో అవకాశం అయితే వస్తుందన్నమాట. సో వాటి గురించి కూడా చెప్తాను. అదేవిధంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించినటువంటి లిస్టు జూలై నెలలో విడుదలయ్యేదానికి అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది. 90% అయితే కన్ఫర్మ్ అయిపోయిందండి. జూలై నెలలో అయితే లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇలా చాలా టాపిక్స్ అనేవి ఉన్నాయన్నమాట. జూలై నెలలో విడుదల చేయబోతున్నటువంటి ముఖ్యమైన పథకాలు, వాటికి సంబంధించినటువంటి లబ్ధిదారులకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి ముఖ్యమైన అంశాలు, అదేవిధంగా కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. వాటి గురించి అన్నింటినీ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని చాలా పూర్తిగా చూడండి. చాలా లెంతీగా అయితే ఉంది. ప్రతి పథకానికి సంబంధించినటువంటి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో వీడియోని కొంచెం స్పీడ్గా కూడా చూడవచ్చు అనమాట. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, సో ముఖ్యంగా ఈ రోజు వచ్చేసి నేను వీడియో రికార్డ్ చేస్తున్నటువంటి సమయం వచ్చేసి 17వ తేదీ అనమాట, జూన్ నెల. సో మనకు వచ్చేసి ఈ జూన్ నెలలో 20వ తేదీనైతే రైతులకు సంబంధించినటువంటి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది. అలానే కేంద్ర ప్రభుత్వము పీఎం కిసాన్కి సంబంధించినటువంటి నిధులను కూడా విడుదల చేయడం జరుగుతుంది. పీఎం కిసాన్ ద్వారా 2000 రూపాయలు 23వ ఇన్స్టాల్మెంట్ డబ్బులు అయితే వస్తాయి. అన్నదాత సుఖీభావ పథకం ద్వారా 4వ విడత ఇన్స్టాల్మెంట్ 5000 రూపాయలు వస్తాయి. ఇలా రైతులు ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వారికి సంబంధించి 7000 రూపాయలు అయితే ఈ రెండు పథకాల ద్వారా అయితే రావడం జరుగుతుంది. ఈ జూన్ నెలలో అమలు చేయబోతున్నటువంటి పథకాల్లో ఇదొకటి అనమాట. ఇకపోతే జూలై నెల గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. జూలై నెల గురించి కదా మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటూ ఉండేది. సో వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా నేను ఇక్కడ రెడీ చేయడం జరిగింది. 1 by 1గా మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది అందిస్తాను. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కంటెంట్ ఉంటేనే మన ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. సో మొట్టమొదటిగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు. సో జూలై 1వ తేదీన 2వ తేదీన ఎలాంటి సెలవు దినాలు అనేవి లేవు కాబట్టి ఈ జూలై 1, 2 తేదీల్లో పెన్షన్లను యాస్టీస్గా ప్రభుత్వం అయితే పంపిణీ అయితే చేస్తుంది. దాదాపు 62 లక్షలకు పైగా లబ్ధిదారులు అయితే ఉన్నారు. వారి కొరకు దాదాపు ప్రభుత్వము చాలా డబ్బులను అయితే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి అయితే విడుదల చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఈ జూలై నెలలో కొత్తగా స్పోర్ట్స్ పెన్షన్లు అనేవి యాడ్ అయి రావడం జరుగుతుంది. ఎవరైతే ఈ జూన్ నెల 12వ తేదీ లోపల దరఖాస్తులు చేసుకొని ఉన్నారో, అలానే ప్రీవియస్గా దరఖాస్తులు చేసుకొని అవి అప్రూవల్ రాకుండా ఎవరైతే రిజెక్ట్ అయ్యాయో, సో వారికి సంబంధించి కూడా దరఖాస్తుల ప్రక్రియ అనేది ఈ జూన్ 12 లోపల కనుక జరిగినట్లయితే, మీరు ఎలిజిబుల్ అయినట్లయితే మీకు జూలై నెలలో అయితే పెన్షన్స్ అనేవి శాంక్షన్ కావడం జరుగుతుంది. సో ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేవి జూలై నెలలో సో మొదటగా స్టార్ట్ అవుతాయి అనమాట. 1, 2 తేదీల్లో పంపిణీ అయితే చేయబోతున్నారు. సో మీ యొక్క సచివాలయం అధికారులే వచ్చి మీకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారనమాట. సో కొత్త పెన్షన్ గురించి నేను చివరిలో చెప్తానండి. సో ఎందుకంటే ప్రస్తుతం జరిగే వాటి గురించి అయితే మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి తల్లికి వందనం పథకం. సో జూలై నెలలో ముఖ్యమైన పథకాల్లో తల్లికి వందనం పథకం అన్నమాట. చాలా పెద్ద పథకము. దాదాపు 68 లక్షల మంది లబ్ధిదారులకైతే ఈ పథకానికి సంబంధించినటువంటి నిధులను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము విద్యార్థుల యొక్క తల్లి యొక్క ఖాతాల్లోకి అయితే జమ చేయబోతుంది. జూలై నెలలో చాలా అప్డేట్స్ అనేవి వస్తాయండి. తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి ఎలిజిబుల్, ఇన్ఎలిజిబుల్ లిస్టులు వస్తాయి. అదేవిధంగా ఈ యొక్క పథకానికి సంబంధించి మనము అమౌంట్ అనేది తీసుకోవడం కూడా జరుగుతుంది. జూలై 3వ వారంలో అయితే ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి నిధులను విడుదల చేస్తారు. ఆ విడుదల చేసిన తర్వాత చాలా మంది కూడా ఫిర్యాదులు చేసుకుంటారనమాట, అమౌంట్ అనేది పడలేదని చెప్పి. సో దానికి సంబంధించిన గ్రీవెన్స్ ఆప్షన్స్ కూడా ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలా చాలా అప్డేట్స్ అనేవి జూలై నెలలో వస్తాయన్నమాట. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులు తప్పకుండా ఇప్పుడైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అయితే ఇక్కడ మనకు జూలై 3వ వారంలో నిధులను విడుదల చేసేదానికి ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది. విద్యార్థుల అడ్మిషన్ మరియు హాజరు, డేటా వెరిఫికేషన్ పనులు అనేవి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు అయితే ఇచ్చారనమాట. సో వాళ్ళు అదే పనులు అయితే ఉన్నారు. సో ఈ యొక్క లబ్ధిదారులకు సంబంధించి 13,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి ఈ యొక్క గైడ్ లైన్స్ సంబంధించి, అంటే జూలై నెలలో 3వ వారంలో పలానా తేదీన అనే దానికి సంబంధించి ప్రభుత్వము జీవో అయితే రిలీజ్ చేయాల్సి అయితే ఉంది. సో వాటి గురించి మీకు ముందు రోజుల్లో తెలియజేస్తానండి, సో అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ముఖ్యంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ యొక్క
డబ్బులు 13,000 రూపాయలు మీ ఖాతాల్లోకి పడాలంటే ఖచ్చితంగా విద్యార్థి యొక్క తల్లి ఎవరైతే ఉంటారో వారు కంపల్సరీగా ఆధార్ విషయాలను మరియు బ్యాంక్‌కి ఆధార్ లింక్ చేసుకోవడము, ఎన్‌పీసీఐ యాక్టివ్ చేసుకోవడము, విద్యార్థి యొక్క హాజరు అనేది 75% కంటే ఎక్కువగా చూసుకోవడము చాలా అవసరమైతే ఉందన్నమాట. సో, కాబట్టి ఇవన్నీ కూడా వెరిఫై అయితే చేసేసుకోండి. అలానే డేటా వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి మీ సచివాలయంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో విద్యార్థి, తల్లి ఇద్దరు ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉంటేనే డబ్బులనేవి పడతాయి. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. డేటా వెరిఫికేషన్ అయితే ప్రెజెంట్ అయితే జరుగుతూ ఉంది. సో, మీరు వెళ్లి వెరిఫికేషన్ అనేది చేయించుకోవచ్చు మీకేమైనా డౌట్స్ గనుక ఉండినట్లయితే. నెక్స్ట్ వచ్చేసి ఉపాధి హామీ పథకం కొత్త రూల్స్ అనేవి తీసుకురావడం జరుగుతుందండి. ఉపాధి హామీ పథకానికి సంబంధించి చట్టం అనేది మారిపోతుందన్నమాట. వీబీజీ రామ్జీ అనే యాక్ట్ అయితే తీసుకురాబోతున్నారు. ఈ యాక్ట్ వల్ల చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఉపాధి హామీ పనులకు వెళ్ళేటువంటి వాళ్ళకి సంబంధించి ఈ యొక్క టాపిక్ అన్నమాట ఇక్కడ నుంచి. సో, ఉపాధి హామీ పనులకు వెళ్ళేటువంటి కూలీలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి యాక్చువల్‌గా ఈ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద 100 రోజులు మాత్రమే పని దినాలు అనేటివి ఉండేవి. ఇప్పుడు వీబీజీ రామ్జీ యాక్ట్ ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత 100 రోజుల నుంచి 125 రోజులకైతే పెంచడంతో పాటు రోజువారీ కూలీని కూడా అమౌంట్ అనేది పెంచడం జరుగుతుంది. అదేవిధంగా ఆధార్ ఆధారిత ధృవీకరణ అనేది కఠినంగా అమలు చేస్తున్నారనమాట. అంటే హాజరుని అనేది చాలా కఠినంగా అయితే మార్చేశారు. అప్పట్లాగా జస్ట్ మస్టర్ వేసుకుంటూ వచ్చేస్తే సరిపోదనమాట. అక్కడే ఉండి మీరు 2 టైమ్స్ అయితే హాజరు అనేది వేసుకోవాలి. ఆల్రెడీ ఇప్పుడు మీకు ప్రెజెంట్ అయితే అదే విధంగా అవలంబిస్తుందనమాట ప్రభుత్వము. అలానే జాబ్ కార్డు, బ్యాంక్ ఖాతా, మొబైల్ నెంబర్ వివరాలన్నింటినీ కూడా నవీకరించబోతున్నారనమాట. జాబ్ కార్డ్స్ కూడా చాలా త్వరగా వచ్చేటట్లు కూడా చేస్తారంట. అదేవిధంగా పని దినాలు లేనటువంటి సమయంలో ఆ పని దినాలకు సరిపోయే విధంగా నిరుద్యోగ భృతిని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు 15 రోజుల దినాల్లో పని గనక కల్పించబోయినట్లయితే ఈ నిరుద్యోగ భృతి అనేది ఇస్తామని చెప్తున్నారు. అలానే ముఖ్యంగా మరొక సమాచారం ఏంటంటే మీకు బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసిన 15 రోజుల్లో మీకు అమౌంట్ గనక పడకపోయినట్లయితే దానికి సంబంధించి మీరు ఎన్ని దినాలు పనులు చేసి ఉంటారో దానికి వచ్చినటువంటి అమౌంట్‌కి 0.07% అయితే వడ్డీ ఏసి మరి ఇస్తామని చెప్పి అయితే ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందనమాట. సో, ఈ యొక్క వేతనాలు కూడా అంటే మనకి ఇచ్చేటువంటి కూలీ వేతనాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చాలా త్వరగా డీబీటీ విధానంలో ట్రాన్స్‌ఫర్ చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ వీబీజీ రామ్జీ యాక్ట్ అయితే చెప్తోంది. సో, ఈ యొక్క యాక్ట్ అనేది మన యొక్క ఏపీలో వచ్చేసి జూలై నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఉపాధి హామీ కూలీలకు వెళ్ళేటువంటి వాళ్ళకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ అనేవి ఉండబోతున్నాయి అనమాట. సో, ఇది చాలా ఇంపార్టెంట్ సర్వే. సో, ఈ సర్వే అనేది ఏంటంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనమాట. అంటే ఓటర్ జాబితాను పూర్తిగా పరిశీలించి తప్పులు సరిచేసి అర్హులైనటువంటి వాళ్ళని చేర్చి డూప్లికేట్ వాళ్ళని తొలగించి ఈ యొక్క ప్రక్రియ అనేది జరుగుతుంది. మీ యొక్క సచివాలయంలో ఉన్నటువంటి బిఎల్ఓ అధికారి అయితే ఉంటారనమాట. సో, వాళ్ళు మీ యొక్క ఆధార్ కార్డులు తీసుకురమ్మని అయితే చెప్తూ ఉంటారు. సో, మీరు వెళ్ళండి ఆధార్ కార్డు అనేది ఇచ్చి మీ యొక్క ఓటుని అనేది జాగ్రత్తగా కాపాడుకోండి. సో, ఇక్కడ మనకు ముఖ్యంగా తాజా అప్డేట్స్ ప్రకారము జూన్ 15 నుంచి అయితే ఈ యొక్క సర్వే అనేది ప్రారంభమైందనమాట. దాదాపు 4.16 కోట్ల మంది ఓటర్ల యొక్క వివరాలను అయితే పరిశీలిస్తూ ఉన్నారు. వాటన్నిటిని కూడా ఆన్లైన్ అయితే చేస్తున్నారనమాట. జూన్ 15 నుంచి జూలై 14వ తేదీ వరకు అయితే ఈ యొక్క ఫామ్స్ అనేవి డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తున్నారు. ఎన్యుమరేషన్ ఫామ్ అంటారనమాట. ఆ ఫామ్ని యాక్చువల్గా మనమే ఫిల్ చేయాలి అనమాట. సో, మీరు ఫిల్ చేయలేకపోతే మీ యొక్క బిఎల్ఓ అధికారి వాటిని ఫిల్ చేస్తారనమాట. ఇంటింటి ధృవీకరణ ప్రక్రియ అనేది జరుగుతుంది. జూలై 21వ తేదీన డ్రాఫ్ట్ ఓటర్ జాబితా అయితే విడుదల చేస్తారనమాట. అందులో ఏమైనా తప్పులు కనుక ఉండినట్లయితే మీరు మార్చుకునే దానికి అవకాశం అనేది ఇస్తారు. సో, అదేవిధంగా మీరు కొత్తగా ఓట్ చేసుకోవాలనుకున్నా కానీ ఈ యొక్క జూలై 21వ తేదీన అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా డూప్లికేట్‌వి అదేవిధంగా ఎవరైతే అనర్హత కలిగినటువంటి వాళ్ళని రిమూవ్ అయితే చేసేస్తారు. అదేవిధంగా చనిపోయినటువంటి వాళ్ళ యొక్క పేర్లు కూడా ఈ యొక్క డ్రాఫ్ట్ ముసాయిదా జాబితా ఏదైతే ఉంటుందో దానిలోంచి తొలగించడం జరుగుతుంది. సో, ఓటుకి సంబంధించి అయితే చాలా సర్వే అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ప్రతి ఒక్కరూ మీ యొక్క ఓటుని ఖచ్చితంగా సరిచూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి కొత్త పెన్షన్ల గురించి మాట్లాడుకుందాము. ఈ యొక్క టాపిక్ గురించి చాలా మంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. రాష్ట్రంలో వితంతువుల పెన్షన్లకు సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి రీసెంట్‌గా మనకు ఈ మధ్యనే రీసెంట్‌గా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందించారండి. రాష్ట్రంలో వితంతువుల పెన్షన్లపై మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు కీలక ప్రకటన చేశారు. కొత్తగా 2.20 అంటే 2,20,000 మందికి అయితే అర్హులుగా అయితే గుర్తించామని చెప్పారు. వారికి రానున్న 1-2 నెలల్లో పంపిణీ చేస్తామని చెప్పి వెల్లడించారు. అందుకు అవసరమయ్యే విధి విధానాలను రూపొందిస్తున్నట్లు తెలియజేశారనమాట. ఇక రాష్ట్రంలో 62,34,448 మంది లబ్ధిదారులకైతే పెన్షన్లు అందిస్తున్నాము. దీని కొరకు ఏటా 33,000 కోట్లు అయితే ఖర్చు చేస్తున్నామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే 2.23 లక్షల మందికి అయితే ఈ యొక్క కొత్త పెన్షన్లు అనేవి శాంక్షన్ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ ఓన్లీ కేటగిరీ వచ్చేసి వితంతువులు అనమాట. అంటే భర్త చనిపోయినటువంటి స్త్రీలకు మాత్రమే అందించడం జరుగుతుందని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఇలాంటి వాళ్ళు ఉన్నారో భర్త మరణించినటువంటి వాళ్ళు అర్హతలు ఒకసారి చూసుకోండి. భర్త మరణించి ఉండాలి. కనీసం వయసు వాళ్ళకి 18 సంవత్సరాలు పూర్తయి ఉండాలి.
ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఉండాలన్నమాట. అదేవిధంగా మీ దగ్గర ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు ఉండాలి. మెయిన్‌గా భర్త మరణించినటువంటి మరణ ధృవీకరణ పత్రం అనేది కంపల్సరీగా ఉండాలండి మీ దగ్గర. అది ఉంటేనే మీకు ఈ యొక్క పెన్షన్స్ అనేటివి రాస్తారనమాట. ఇక డాక్యుమెంట్స్ కూడా ఒకసారి చూసుకోండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, భర్త మరణించినటువంటి డెత్ సర్టిఫికేట్, మొబైల్ నెంబర్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, బ్యాంక్ పాస్‌బుక్ ఇవన్నీ కూడా అవసరమైతే అవుతాయన్నమాట. సో వితంతువుల కొత్త పెన్షన్‌లు మాత్రమే ప్రస్తుతానికి అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తుంది. యాక్చువల్‌గా చాలా ఇన్ఫర్మేషన్స్ అనేవి సోషల్ మీడియాలో రన్ అవుతున్నాయన్నమాట. వితంతువుల పెన్షన్‌లే కాకుండా ఇక్కడ ఒంటరి మహిళా పెన్షన్‌లని ఇస్తామని, వృద్ధాప్య పెన్షన్‌లు ఇస్తామని చెప్పి వార్తలైతే వస్తున్నాయి. అవన్నీ కాదండి. సో ఇక్కడ కూడా కరెక్ట్‌గా అయితే ప్రభుత్వం అయితే చెప్పడం లేదు. 1, 2 నెలల్లో మేము ఈ యొక్క పెన్షన్‌లను శాంక్షన్ చేస్తామని చెప్తున్నారు. కరెక్ట్ డేట్ అనేది ఇవ్వలేదు కాబట్టి నేను ఈ టాపిక్ కూడా లాస్ట్‌లో అయితే చెప్పాను, స్టార్టింగ్‌లో చెప్పకుండా. నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ బెనిఫిట్స్ కార్డ్స్. ఓకేనా? ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్‌కి సంబంధించి ప్రెజెంట్ డేటా వెరిఫికేషన్ అయితే జరుగుతున్నట్లయితే తెలుస్తుంది. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా మనకు ఏదైతే రేషన్ కార్డు ఇప్పుడు ప్రెజెంట్ స్మార్ట్ కార్డులు అనేటివి ఇచ్చారో సేమ్ అదే విధంగా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులో వచ్చేసి ముఖ్యంగా మీకు చాలా రకాల ప్రభుత్వ పథకాల గురించే కాకుండా వివిధ రకాల వైద్య సేవలకు సంబంధించి కూడా ఈ యొక్క కార్డ్ అనేది ఉపయోగపడే విధంగా అందుబాటులోకి అయితే తీసుకువస్తామని చెప్పి అయితే ప్రభుత్వం చెప్తుంది. ముఖ్యంగా మొదటి విడతలో వచ్చేసి 5 లక్షల మందికి అయితే కార్డ్స్ అనేవి డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తామని చెప్పి గతంలో చెప్పినటువంటి వార్తలు కూడా మన ఛానల్ అయితే పోస్ట్ చేయబడి అనమాట. సో కాబట్టి ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్స్ కార్డ్స్ కూడా మీకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా చూసుకున్నట్లయితే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి దరఖాస్తులు చేసుకున్నటువంటి వాళ్ళు జూలై నెలలో అయినా ఈ యొక్క లిస్ట్ వస్తుందా అని అడిగినట్లయితే ఖచ్చితంగా కొత్త లిస్టు విడుదల అవుతుందని చెప్పి అధికార ప్రకటన అయితే ప్రస్తుతానికి అయితే లేదు. అర్హుల గుర్తింపు, డేటా వెరిఫికేషన్ మరియు గ్రామాల వారీగా ధృవీకరణ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. కొత్త జాబితా జిల్లాల వారీగా దశల వారీగా విడుదలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నటువంటి జూలై 1న అందరికీ ఫైనల్ లిస్ట్ అనేది వస్తుంది అనే వార్తకు అధికారిక నిర్ధారణ అయితే లేదని చెప్పి తెలుస్తుంది అనమాట. సో కాబట్టి లిస్ట్ కూడా ఇంకా అప్డేట్ అయితే కాలేదండి. లిస్ట్ వస్తే నేను తప్పకుండా తెలియజేస్తాను. సో ఈ విధంగా ఈ పథకాలు, ఈ యొక్క కార్యక్రమాలు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో జూలై నెలలో అయితే జరగబోతున్నట్లయితే ప్రస్తుతానికి సమాచారం అయితే అందింది. సో వీటిలో కూడా చేంజెస్ అనేవి రావచ్చు. వచ్చినప్పుడు నేను తప్పకుండా తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్ అలానే మీరు ఈ వీడియోకి లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. సో మీరందరూ కూడా లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది పెడతాను. అందులో జాయిన్ అవ్వండి. మీకు లేటెస్ట్గా వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా తెలియచేయడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తానండి.